ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చి విష్ చేస్తున్నాను. బై ది వే, నా మీద మీకు కోపమేం లేదు కదా? మనం పోటీదారులమే కాని శత్రువులం కాదండి. ఎస్, నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఆ రోజు కాలేజ్లో డ్రగ్స్ పెట్టించింది ఈవిడే. ఎలక్షన్స్ లో గెలవకుండా చేయడం కోసం వీళ్ళని ఆపే ప్రయత్నం చేసింది కూడా ఈవిడే అని నా అనుమానం. ఇప్పుడేంటొచ్చి అప్రిషియేట్ చేస్తుంది? కొత్తగా స్కెచ్ ఏమైనా వేస్తుందా? తిను మా బేబీ భువన. హాయ్ ఆంటీ. హాయ్ చరణ్. మా అబ్బాయి నీకు తను నాకు తెలుసమ్మా. మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అయింది అన్నయ్య? ఒకరోజు నా ఫ్రెండ్స్తో కలిసి నేను బర్త్డే పార్టీ చేసుకుంటుంటే కొంతమంది రౌడీలు నన్ను ఏడిపిస్తుంటే ఈయనొచ్చి నన్ను సేవ్ చేశారు. ఓ, సుమలత గారు, మీతో కొంచెం మాట్లాడాలి. పల్లవి, చేతికి గాయమేంటి? రక్తం వస్తుంది తెలియట్లా? చూసుకోవాలి. ఇందాక జరిగిన గొడవలో తగిలుంటుంది. పల్లవి, ఏమైంది? సరే, ముందు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో. వెళ్ళు. సరే అమ్మా. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. మనిద్దరి మధ్య పోటీతత్వమే గాని శత్రుత్వం లేదని మీరే అన్నారు. ఇకపైన ఆ పోటీతత్వం కూడా లేకుండా బంధుత్వం ఉండాలి అని నేననుకుంటున్నాను. బంధుత్వమా? అవును. అటు చూడండి. మా అమ్మాయి ఎలా ఉంది? తనకే బావుంది. చాలా అందంగా ఉంది. అందమే కాదు, తెలివయింది కూడా. నా వ్యాపారాలకి, నా యావదాస్తికి ఏకైక వారసురాలు. మనిద్దరం ఒకటైనట్టే వాళ్లను కూడా ఒకటి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మీ ఉద్దేశం? అవును. ఎలక్షన్స్కి ముందు సిండికేట్కి సంబంధించిన మీటింగ్లో మీ అబ్బాయి మాట్లాడిన విధానం, అతని ధైర్యం, అతని ఆలోచన నా కళ్ళారా చూశాను. అతని మాటల్ని బట్టి అతని వ్యక్తిత్వం ఏంటో, ఎంత మంచివాడో అర్థమైంది. ఏ తల్లైనా తన కూతురికి మంచి మనసున్నవాడు భర్తగా రావాలి అని అనుకోవడం తప్పు కాదు కదా? ఏమంటారు? అంటే సడన్ గా మీకు మా అమ్మాయి గనుక మీ ఇంటి కోడలైతే మా ఆస్తులతో పాటు మా విద్యా సంస్థలు కూడా మీవవుతాయి. సిటీలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సిండికేట్కి మీరు లీడర్ అవ్వడంతో పాటు ఝాన్సీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఓనర్ అవుతారు. ఈవిడ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే నా ఆస్తులు పెరుగుతాయి, నా స్టేటస్కి తగ్గ కోడలు వస్తుంది. అలా కాదు అంటే ఆ పల్లవి నా కొడుకుని ఎగరేసుకుని పోయేలా ఉంది. నేనిప్పుడు ప్రపోజ్ చేశానని మీరు వెంటనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని మీ అబ్బాయితో డిస్కస్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మా అబ్బాయికి సంబంధించిన ఏ విషయమైనా ఫైనల్ డెసిషన్ నాదే. అయితే ఇక నుంచి మా అమ్మాయి కూడా మీ కాలేజీలోనే చదువుతుంది. పెద్దవాళ్ళం మాట్లాడేసుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకే చోటు ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసే అవకాశం ఉంటుంది కదా. కరెక్టే. సరే,
మీ అమ్మాయిని కూడా ఇక్కడే జాయిన్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్కి టైం అవుతుంది, పద. ఏయ్, నీతో నేను కొంచెం మాట్లాడాలి. నేను క్లాస్కి వెళ్తాను. ఈ కాలేజీలో డ్రగ్స్ పెట్టించింది నేనే అని తెలిసినప్పుడు నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. అప్పుడు నీ ధైర్యం ఏంటో తెలిసింది. సిండికేట్ ఎలక్షన్ జరిగే చోటుకి ఆ సుమలత రాకుండా దారిలోనే అటాక్ చేస్తుంటే వచ్చి అడ్డుపడి వాళ్ళని కాపాడా. అప్పుడు నీ తెగింపు తెలిసింది. కానీ కాలేజీ మీద సుమలత మేడం మీద ఎన్ని కుట్రలు చేసిన మీరు ఇక్కడికొచ్చి ఆవిడ్ని అభినందించడం, నక్క వినయాలు ప్రదర్శించడం ఎందుకో నాకు తెలియాలి. చెప్తాను. మేమిక్కడికి రావడం, ఆ సుమలతని అప్రిషియేట్ చెయ్యడం, ఆవిడతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకోవడం, వీటన్నింటికీ మూలం ఆవిడ్ని అన్ని విధాలుగా పాతాళానికి తొక్కేయడం. దానికోసమే ఆవిడతో మా మమ్మీ వచ్చి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది. నేను ఇక్కడి నుంచి ఈ కాలేజీలోనే చదవబోతున్నాను. అంతేకాదు, మా బేబీకి, ఆ సుమలత కొడుకు చరణ్కి పెళ్లి చేయాలని ప్రపోజల్ కూడా పెట్టారు. ఆ సుమలత మా ఆస్తులకి ఆశపడి మా ప్రపోజల్కి తలాడించింది. సో త్వరలోనే చరణ్కి నాకు పెళ్లి జరగటం, ఆ వెంటనే సుమలత వ్యాపార సామ్రాజ్యం పతనమవ్వటం ఖాయం. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? మీ ఇద్దరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బాగుంది. కానీ మీ అమ్మ కూతుర్లిద్దరూ ఇంత తింగరోలు కాకపోతే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకు చెప్తారు. అందుకే నవ్వొచ్చింది.